సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసుకుందాం. మత్తయి సువార్త 3వ వచనము నుంచి మనము 8వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సౌండ్ పెంచింది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి 8 వరకు మార్చి చదువుకుందాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని. మత్తయి సువార్త 16వ అధ్యాయము 3వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలి వాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వేచింపనెరుగుదురు కానీ ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు అని. ఈ సమయంలో ప్రార్థనతో మనము ఈ వాక్య ధ్యానంలో ముందుకు వెళ్దాం. రండి. ప్రేమగల మా తండ్రి, యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం వాక్య పరిచయం కొరకు మీ సన్నిధికి వచ్చున్నాం. మీ వాక్యమును ధ్యానం మాకు దీవించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. ప్రభువా, మీ వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలట్లు మా కన్నులు మీరు తెరుము, మా మనోనేత్రములు, మా మనస్సును మీరు తెరుమని మీకు మనవి చేస్తున్నాం. ఈ ప్రవచన చరిత్రాత్మకమైన ఈ సంగతులకై మీకు ఎంతో వందనము చెల్లిస్తూ ఉన్నాం. మీ రాకడగును యుగ సమాప్తిని సూచనలకై మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం మందు ఏమైతే మా కొరకై కలిగి ఉన్నారో మేమందరము కలిసి ధ్యానిస్తూ ఉంటుండగా మీరది మాకు అనుగ్రహించుము. ప్రభా, మా వ్యక్తిగత మేలు ఆశీర్వాదం కొరకాయ మేము సరి చేసుకొని సిద్ధపడేందుకు కొరకాయ అనేకులు మేలుకొల్పి మీ రాకడ కొరకాయ ఆయత్తపరిచేందుకు కొరకాయ సహాయం చేయమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్లో కనెక్ట్ అయిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరు అశ్రద్ధ చేయకుండా మీ సన్నిధిని పరిశుద్ధ గ్రంథం బైబిల్తో ప్రార్థనాపూర్వంగా కూర్చొని వాక్యాలు చూస్తూ బైబిల్ త్రిప్పుతూ మీ వాక్యం శ్రద్ధగా వింటూ ఆలోచనతో ప్రార్థనాపూర్వంగా మీ సన్నిధి గడుపుటకై సాయం చేయము. ఇప్పుడు ఆన్లైన్లో ఈ మినిస్ట్రీ ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా సాయం చేయము. వందనము చెల్లిస్తూ యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చదివిన వాక్య భాగానికి మనము వద్దాము.
మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 3వ వచనం చివరి భాగంలో కాలంలో సూచనలు మీరు వివేచింపలేరు. మనకు అర్థమవుతుంది ఆ మాటలో. ఈ లోకంలో ఎన్నో సంగతులు, వాతావరణ పరిస్థితులు, ఎండ, గాలి, వాన, తుఫాన్లు, లేక ఇతరమైనవి అనేకమైన సంగతులు వివేచిస్తున్నారు. కానీ అయితే యేసు ప్రభుని రాకడను గురించిన సూచనలు వివేచింపలేరు అన్న విషయాన్ని ప్రభు చెప్పడం మనం చూస్తాం. ఇదంతా వాస్తవమే. ఈరోజు ప్రపంచ పరిస్థితులు మనం గమనించినట్లయితే ఎప్పుడో తుఫాను వస్తుందంటే ముందే చెబుతున్నారు, గాలి వానలు వస్తాయంటే ముందే చెబుతున్నారు, భూకంపాలు వస్తాయంటే కొంత ముందే చెబుతూ ఉన్నారు, ఇంకా అనేకమైన సంగతులు ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఆ ప్రకారమే రావడం జరగడం మనం చూస్తాం. కానీ యేసు ప్రభుని యొక్క రాకడ, యుగ సమాప్తికి సూచనలేవి అనే సంగతి 24వ అధ్యాయంలో కాలంలో సూచనలు అని మత్తయి 16:3 చెప్పాడు. అయితే ఏ కాలమో కాలము 24వ అధ్యాయం 3వ వచనం, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికిని. ఏ కాలం అది అంటే యేసు ప్రభుని రాకడ యుగ సమాప్తి కాలం. కనుక రాకడ ఎప్పుడు, యుగ సమాప్తి ఎప్పుడు, ఈ కాలములు సూచనలు ఏవి, అవి ఎరగట్లేదు అనేది మనకు తేటగా అర్థమవుతుంది. అయితే మాటలు చెప్పడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రాకడకును యుగ సమాప్తికి సూచనలు మనం ఎరగాలి అనేది ఆయన యొక్క అభీష్టమై ఉన్నది అని. ఇప్పుడు మనం చూస్తాం 3వ వచనం 4వ వచనం. యేసువారితో ఇట్లనెను, అంటే వారు అడిగారు యేసుప్రభు వారి యొక్క శిష్యులు. They were very eager and very curious to know the signs of the times, the coming of the Lord Jesus Christ and the end of the age world. యేసు ప్రభుని రాకడ యుగ సమాప్తికి సూచనలను వారు తెలుసుకోవాలని శిష్యులు ఎంతో కుతూహలపడుతూ ఉన్నారు. శిష్యులే కాదు, నాడు నేడు మనమందరము కూడా గుంపులో చేరిన వారమే. ఎప్పుడు యేసు ప్రభుని రాకడ, ఎప్పుడు యుగ సమాప్తి, ఆ సూచనలేవి? కాబట్టి శిష్యులు అడిగారు, ఒకవేళ ఇంతవరకు దీని గురించిన తలంపు నీకు లేకపోతే, రక్షించమని ఒక విశ్వాసివిగా అవి తెలుసుకునేందుకైనా కుతూహలం అంటూ నీకు లేకపోతే, ఇప్పటికైనా కుతూహలపడు, తెలుసుకోవడానికి ప్రయత్నించు, తెలుసుకోవడానికి ప్రార్థించు. ఒక రీతిగా చెబితే 24వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభు వారి యొక్క శిష్యులు వారు ప్రాధేయపడి అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారని చెప్పాలి. మనం కూడా ప్రభువును అడగాలి. కాబట్టి అలాంటి ఆశ మనలో ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ఎంతోమంది రక్షణ పొందాం, కానీ అయితే మన హృదయములు, మన ఆలోచనలు, మన తలంపులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి రాకడ యుగ సమాప్తి అనే ముందు విషయమైన ఏమాత్రం ఆలోచన తలంపులు లేకుండా ఉంటూ ఉన్నాం. ఇది చాలా అజాగరూకత, అశ్రద్ధ, నిర్లక్ష్యమైన వైఖరి క్రైస్తవ జీవితంలో. ఎందుకు అనంటే, మనము క్రైస్తవులము అనంటే నిశ్చయంగా ప్రస్తుతం లోకంలో జీవించి ఏదో నిరీక్షించడం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన సంఘానికి అనుగ్రహించిన శుభప్రదమైన నిరీక్షణ, అది ఆయన రాకడే. అంతేకాదు మన ఎత్తుబాటు, మన పోకడ ప్రభు దగ్గర మనం తీసుకొని పోబడ్డాం. కాబట్టి ఇది క్రైస్తవ జీవితానికి లంగరు, సంఘానికి లంగరు వంటిది.
అటిదాన్ని మనం తెలుసుకోకుండా ఉండడం అనేది నిశ్చయంగా మన అజాగరూకత లక్ష్యం. అందువలన మన జీవితాల్లో ఎంతో నష్టం ఉంటుంది. కనుకనే ఇప్పటికైనా మేల్కొని శిష్యులు ప్రభువుని అడిగినట్లు అడుగు, శిష్యులు విచారించినట్లు విచారించి ఎంక్వైరీ చేయి, అందుకొరకై సమయం వెచ్చించు, ఇంకా అవసరమైన ఏవైనా వేయపరచు. కాబట్టి ఖచ్చితంగా నిశ్చయంగా ఈ చివరి దినాలలో మనకును అలాంటి వాంఛ ఉండడం అవసరం. ఇప్పుడు 4వ వచనంలో యేసు వారితో ఇట్లా నేను అంటే యేసయ్య రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగిన తన శిష్యులు ప్రజలను నిరాశపరచలేదు. హీ డిడ్ నాట్ డిస్కరేజ్ దెమ్, రాదర్ హీ బిగాన్ టు సే సర్టన్ సైన్స్. ఆయన వారిని నిరాశపరచలేదు, కానీ అయితే వారు అడిగిన ప్రశ్నకు రాకడకు యుగ సమాప్తికి సూచనలు చెప్పడానికి ఆయన ముందుకు సాగాడు. అందుకనే మాట మనం చూస్తాం, యేసు వారితో ఇట్లా నేను అని. సరే, మనకుండే క్యూరియాసిటీ, ప్రభు మనకు రాకడకు యుగ సమాప్తికి చెప్పే సూచనలు, వీటి విషయమై నేను పోయిన వారం 3 ప్రాముఖ్యమైన సంగతులు నేను మీకు చెప్పి ఉన్నాను. ఏమిటి అని అంటే, అది ఏదో మన కుతూహలాన్ని తృప్తిపరచుకునేందుకు కాదు అనే విషయం ఒకటి. అంటే అది తెలుసుకొని మానసికంగా ఏదో తృప్తి పొందడానికి అనేది కాదు. రెండవది ఇంకోటి చెప్పాను, రాబోనటువంటి ప్రమాదములను వచ్చిన హెచ్చరికలందు. కాబట్టి మనం హెచ్చరించబడుతున్నామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 3వది నేను మరొక మాట చెప్పాను, అలాగా హెచ్చరించబడిన వారమై మనం ప్రభు రాకడ కొరకై యుగ సమాప్తి కొరకై సిద్ధపడడం, అది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు యేసయ్య అన్నాడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో, యజమాని చిత్తం ఎరిగిండి అలాగూ సిద్ధపడని దాసుడు అన్నాడు. కాబట్టి ప్రభు చిత్తం ఆయన రాకడ, అంతేకాదు రాకడకు వచ్చిన సూచనలు ఇవన్నీ చెబుతూ ఉంటుండగా అంతో ఇంతో మనకు ప్రభు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తుంటుండగా మనము సిద్ధపడేందుకొరకే లూకా 12వ అధ్యాయం 47వ వచనం, తన యజమాని చిత్తం ఎరిగిండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఆయన చిత్తం ఏంటో, ఆయన రాకడ యుగ సమాప్తి, ఆయన అందుకొరైన సూచనలు ఏంటివో ప్రభు చెబుతూ ఉంటుండగా అర్థం చేసుకున్న వారమై హెచ్చరిక పొంది సిద్ధపడేందుకొరకై ఆ విషయాలన్నీ ప్రభు మనకు చెబుతూ వచ్చాడు. సరే, ఇప్పుడు ఇంతకాలం కొన్ని సంగతులు మనం ప్రభు ఇచ్చిన సహాయం కొలది కృప కొలది ధ్యానం చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ సాయంకాలం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో రండి, దయచేసి 5వ వచనం 6, 7 వచనాలు ఇక్కడ మనం బాగా నిదానించి ఆలోచించినట్లయితే మనకు ఈ 3 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన సంగతులు మనకు అర్థమవుతాయి. ప్రభు చెప్పిన సంగతులు, ఆయన రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటివి? ఆ సూచనలు 5 చదువుతున్నాను. ముందు, అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇప్పుడు 6వ వచనం చదువుతున్నాను. మరియు మీరు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారములు గూర్చియో వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. బాగా గమనించనమాట. 5వ వచనం మనం వదిలేద్దాం. 6వ వచనంలో యేసుప్రభు వారు యుద్ధములను గూర్చియో యుద్ధ సమాచారాలు గూర్చియో మాట్లాడాడు. ఇప్పుడు 7వ వచనానికి మనం వద్దాం. 7వ వచనం, జనము మీదకు జనమును
రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము అనే మాట చూడండి. 6వ వచనంలోనేమో యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలు గూర్చి మీరు వింటారు, కలవరపడకండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అన్నాడు. ఆ వచనం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. అంతం వెంటనే రాదు అన్నాడు. కాబట్టి 7వ వచనానికి మనం వస్తే కనుక ఆరంభాన్ని గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడు? ఆరంభం. ఏ ఆరంభం అంటే అంతము యొక్క ఆరంభాన్ని గురించి మాట్లాడాడు. బాగా గమనించండి, నేను చదువుతున్నాను. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములు కలువును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. 6వ వచనంలోనేమో యుద్ధాలు యుద్ధ సమాచారాల గురించి అంతం వెంటనే రాదు అన్నాడు. అయితే అంతానికి ఆరంభాన్ని గూర్చి 7వ వచనంలో చెప్పడం మనం చూస్తాం. 8వ వచనంలో మనం 7-8 వచనాల్లో చెప్పడం మనం చూస్తాం. కాబట్టి 6వ వచనం ఒకటి, 7-8 వచనాలు మరొకటి. 6వ వచనం ఏమిటి అంటే యుద్ధములు కూర్చిన సమాచారములు కానీ అంతం వెంటనే రాదు అన్నాడు. అయితే 7వ వచనం 8వ వచనం ఏంటి అంటే ఇది వేదనలకు ప్రారంభం అని అనడంలో అంతానికి ప్రారంభాన్ని గురించి ఇప్పుడు మొదలుపెట్టాడు ఇక్కడ 7-8 వచనాల్లో. సరే, ఈ మాట మీరు మనసులో ఉంచుకుంటే ఇప్పుడు 6వ వచనంలో తర్వాత 7-8 వచనంలో మనము సాధారణంగా చదివితే యుద్ధాల గురించే మనకు అర్థమవుతుంది. కానీ ఈ యుద్ధాలు వేరుగా రెండుగా విభజించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అనంటే ఒక ఇటాలియన్ బార్న్ అమెరికన్ ఒక వ్యక్తి ఆర్నాల్డ్ ఫ్రూచెటోన్ అనేటటువంటి వ్యక్తి, ఆయన ఒక థియాలజియన్. 1949 నుంచి దాదాపు 77 సంవత్సరాలు ఆయన బ్రతికాడు, ఇంకున్నాడు. ఆయన ఇటాలియన్ అమెరికన్ బార్న్ థియాలజియన్. ఈయన థియాలజీ ఎక్కడ చేశాడు అని అంటే అమెరికాలో డాలస్ థియాలజికల్ కాలేజ్, అక్కడ థియాలజీ చేశాడు. తర్వాత ఆయా పరిధుల్లో తాను చేయవలసిన పని పరిచర్య చేస్తూ వచ్చాడు. తాను ఈ 24వ అధ్యాయము 6, 7, 8 వచనాలు హీబ్రూ భాషలో వాడిన పదాల వెలుగులో నుంచి తీసుకొని వస్తే ఇక్కడ ఈ వ్యత్యాసాన్ని గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారు యుద్ధముల గురించిన సమాచారాలు ముందు మాట్లాడాడు. అయితే 7-8 వచనాలకు వచ్చేటప్పటికి ఆయన స్పెసిఫిక్గా ఒక యుద్ధాన్ని గురించి మాట్లాడాడు అన్న సంగతి ఆ థియాలజీలో బయటికి తీసుకుని వచ్చినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి 6వ వచనంలో యుద్ధ సమాచారాలు ఏంటి, 7-8 వచనాల్లో స్పెసిఫిక్గా చెప్పాడు ఆ యుద్ధం ఏమిటో. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. ఇది వేదనలకు అంటే ఇది అంతానికి ప్రారంభం అని చెప్పాడు. అంతానికి ప్రారంభం. కాబట్టి ప్రారంభం లేకుండా అంతం రాదు. ఇది అంతానికి ప్రారంభం. రాకడకును అంతానికి ఇది ప్రారంభం. ఇప్పుడు ఆ వ్యత్యాసాన్ని నేను మీకు ఇలాగ జ్ఞాపం చేస్తాను.
6వ వచనంలో యుద్ధముల గురించి సమాచారాలు ఏంటంటే ఆయా దేశాలలో, లేకపోతే ఒక దేశానికి ఇంకో దేశానికి, లేక ఆ దేశంలోనే ఒక జాతికి ఇంకో జాతికి ఆయా రకాలైన సివిల్ వార్స్, అంతేకాదు నేషన్ టు నేషన్ వార్స్, ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం, లేక అదే దేశంలో ఒక జనం మీదకి ఇంకో జనం, ఒక భాష మాట్లాడేవారు ఇంకో భాష, ఒక జాతి వారి మీదకి ఇంకో జాతి వారు. ఎందుకంటే మన దేశంలో చూస్తే ఎన్నో జాతుల వారు ఉన్నారు, అలాగనే అనేక దేశాల్లో ఉన్నారు. మనకు తెలుసు అమెరికాలో బ్లాక్స్ అండ్ వైట్స్కు, ఇరాక్లో 2 రకాలైన ముస్లిమ్స్ మధ్య యుద్ధాలు, పోరాటాలు ఎన్ని భయంకరంగానే జరిగిన సందర్భం. అలాగే ఎన్నో దేశాలు వాటిని సివిల్ వార్స్ అంటారు. కాబట్టి 6వ వచనంలో యేసుప్రభు వారు మాట్లాడిన యుద్ధంలో వచ్చిన సమాచారాలు అవి. అయితే 7, 8 వచనాల్లో ఆయన మాట్లాడినటువంటి యుద్ధం ఏమిటి అని అంటే 7వ వచనం, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అంటే రాజ్యం మీదికి రాజ్యము అని అన్నప్పుడు ఇక్కడ యేసుప్రభు వారు ప్రపంచ యుద్ధాన్ని గురించి మాట్లాడుతున్నాడు అన్నట్లు ఉంది. మనకు తెలుసు 19వ శతాబ్దంలో 1914 మనం చూసాం నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం. ఆ తర్వాత 1938 నుంచి 44-45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం. కాబట్టి అవి మనం ఎరుగుదాం. 1939 నుంచి 45 వరకు రెండవ ప్రపంచ యుద్ధం. అంటే దేశాలన్నీ, రాజ్యాలన్నీ సగమటు సగం ఇటు చీలి. కాబట్టి ఈ రాజ్యం ఆ రాజ్యం మీదికి, ఆ రాజ్యం ఈ రాజ్యం మీదికి దాడి చేసి దండెత్తిన సందర్భాలు. అందుకని ఇక్కడ ఈ మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగినప్పుడు వారికి ఆయన ఇచ్చిన సూచన ఏమిటి అని అంటే, మన చరిత్రలో, ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి ప్రపంచ యుద్ధం, మొదటి యుద్ధం వరల్డ్ వార్ 1 అని అది చెప్పాను. 1914 నుంచి 1918 వరకు. అంతేకాదు ఆ తర్వాత వరల్డ్ వార్ 2 1939 నుంచి 1945 వరకు ఈ వార్స్ జరిగినట్టుగా మనం చూస్తాం. అయితే ఒక చాలా ప్రాముఖ్యమైన మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపం చేయాలి. ఇంతకుముందు స్టడీస్లో కూడా మనం ఆ వ్యక్తిని జ్ఞాపం చేసుకున్నాం. 1917వ సంవత్సరంలో బ్రిటిష్ జనరల్ ఎడ్మండ్ ఎలెన్బాయ్ తాను ఆ పాలస్తీనా ఇస్రాయేల్ దేశాన్ని లేక యెరూషలేమును తాను ప్రవేశించిన సందర్భం, అది యెరూషలేము టర్కీల చేతిలో నుంచి విముక్తి పొందిన దినం అని చెప్పాలి. టర్కీల చేతిలోంచి అంతవరకు దాదాపు 400 సంవత్సరాలు టర్కీలు యెరూషలేమును స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతం అంతటిని వారు ఏలుబడి చేస్తూ వచ్చారు. అయితే ఆ ప్రపంచ యుద్ధంలో 1917వ సంవత్సరంలో ఆయన డిసెంబర్లో 11వ తారీఖు 9వ తారీఖు ఆయన యెరూషలేం సమీపించినప్పుడు, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, తన గుర్రం దిగి తనతో ఉన్న ఆ సైన్యంతో యెరూషలేం పట్ల తాను కలిగిన గౌరవాన్ని బట్టి తాను కాలినడకన యెరూషలేంలో ప్రవేశించాడు. తన ప్రవేశము
ఆ టర్కీలు చెప్పా పెట్టకుండా పారిపోనట్లు చేసింది. ఒక్క యుద్ధ ఆయుధం వాడలేదు, ఒక రక్త బొట్టు చిందనించలేదు, ఒక వ్యక్తి చావలేదు. అయితే ఆ యెరూషలేము విముక్తి పొందింది అని ఆ మాట చెప్పాలి. కనుక ఆ మొదటి ప్రపంచ యుద్ధం ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 7-8 వచనాలు చెప్పేటప్పటికి దీన్ని గురించే ప్రభు మాట్లాడుతూ వచ్చాడా? అవును అనాల్సిందే. ఎందుకు? ఆ దినంలో ఒక విశేషమైన కార్యం ఆ యుద్ధంలో జరగడం, యెరూషలేము టర్కీల చేతిలోంచి విడుదల విముక్తి పొందడం అనేది చాలా దివ్యమైన గొప్ప సంగతి అని. అంతేకాదు, రెండవ ప్రపంచ యుద్ధానికి మనం వచ్చినట్లయితే, నేను ఇంతకుముందు మీకు జ్ఞాపం చేశాను, ఆ యుద్ధం ఫలితంగా యెరూషలేము ఇశ్రాయేలు దేశం స్వాధీనమై యూదులు ఎంతోమంది హింసించబడినప్పటికీ చాలామంది వారి దేశానికి, వారి ప్రాంతానికి రావటం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇంతకుముందు. ఆ తర్వాత మరొక మాట జ్ఞాపకం చేశారు. 1967వ సంవత్సరంలో, పోయిన వారం నేను 50వ సంవత్సరం నమూనా మచ్చును గురించి మాట్లాడాను. ఆ సందర్భంలో 1917లో నేను ఇందాక మీకు చెప్పాను. అక్కడి నుంచి 50 సంవత్సరాలు మనం చూస్తే 1967వ సంవత్సరం అరబ్స్తో ఇశ్రాయేలుకు జరిగిన ఆ యుద్ధంలో, 6 దినాల యుద్ధంలో ఇశ్రాయేలీలు యెరూషలేము స్వాధీనం చేసుకొని ఆ వేలింగ్ వాల్ దగ్గరికి నిలబడి వాళ్ళ సైన్యాన్ని నడిపించిన నాయకుడు అక్కడ ఎంతో గొప్ప సంతోషం, మరొక రీతిగా ఎంతో గొప్ప ఏడ్పు చెప్పాడు. మేము యెరూషలేమును, మా దేవుని ఆలయాన్ని, మిగిలిన అవశేషాలు మేము స్వాధీనం చేసుకున్నాం. అది మొదలుకొని యూదులు ఆ వేలింగ్ వాల్ దగ్గరికి వెళ్ళి వారు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఈ సంగతిని మనం ఇంతకుముందు కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ప్రభు 7-8 వచనాల్లో చెప్పిన జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం అని చెప్పడం అనేది 6వ వచనంలో యుద్ధములకు 7-8 వచనంలో ఈ యుద్ధానికి గొప్ప వ్యత్యాసము అనేది నేను మీకు జ్ఞాపం చేశాను. 6వ వచనంలో యుద్ధాలు ఎలాంటివో, 7-8 వచనాల్లో యుద్ధాలు ఎలాంటివి అనేది. కాబట్టి 7-8 గురించి చెబితే మొదటి ప్రపంచ యుద్ధం, అంతేకాదు రెండవ ప్రపంచ యుద్ధాన్ని గురించి కూడా ప్రభు అందులో చెప్పినట్లుగా మనకు తేటగా అర్థమవుతుంది. ఎందుకంటే 6వ వచనంలో మాట్లాడేటప్పుడు ఆయన 7వ వచనంలో మనం చూస్తాం, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. ఇది ఒకసారి కాదు, ఇది రెండోసారి కూడా జరిగింది. అది ఎప్పుడో మనం చూసాం 1939 నుంచి 1944. దాని గురించి మనం విశేషంగా ధ్యానం చేసిన సందర్భాలు మనకు ఉన్నాయి. ఆ తర్వాత జరిగిన విశేషమైన గుర్తుంచుకోదగిన యుద్ధం 1967వ సంవత్సరంలో అరబ్స్ అందరూ ఏకమై ఇశ్రాయేల్తో యుద్ధం చేసిన ఆ సందర్భంలో ఆ యెరూషలేం మందిర ప్రాంతం అంతటిని వారు స్వాధీనం చేసుకోవడం అనేది నేను మీకు జ్ఞాపం చేశాను. సరే, నేను ఇక ఈ తలము దాటిపోకముందు ఈ ముఖ్యమైన విషయం మీ గమనానికి తేవాలని నేను కోరుతున్నాను. ఏంటది అని అంటే, అది ఎప్పుడు జరిగింది? డిసెంబర్ 9వ తారీఖు 1917లో ఈ అలెన్ బాయ్ ఆ యెరూషలేములో ఎంటర్ అయినప్పుడు ఆ దినం ఏ దినము అనేది మనం గమనించినట్లయితే అది ఇశ్రాయేలీలకు
అది ఒక పండుగ దినముగా మారింది. తర్వాత అది ఒక పండుగ దినంగా మారింది. కాబట్టి ఆ దినం ది ఈవ్ ఆఫ్ హనుక్కా అంటారు. హనుక్కా అనేది ఒక ఫీస్ట్, పండుగ. అయితే ఒకవేళ మనం ధ్యానం చేసిన 7 పండుగల విషయానికి మనం వస్తే, ఈ హనుక్కా అనేది ఆ 7 పండుగలలో లేదు. యెహోవా 7 పండుగలలో లేదు. అయితే మరి ఈ హనుక్కా అనే ఈ పండుగ ఏమిటి? ఈరోజు కూడా ఇశ్రాయేలు దేశంలో ఈ హనుక్కా అనే ఈ డిసెంబర్ 9వ తారీఖు వారికి నేషనల్ హాలిడే, దేశమంతటికి సెలవు. హనుక్కా అంటే అర్థం ఏమిటి? అది ఫీస్ట్స్ ఆఫ్ లైఫ్, ఫీస్ట్ ఆఫ్ లైట్స్ అంటే దీపముల పండుగ అని. దీపముల పండుగ అని అంటే మళ్ళీ మనం దీపావళికి పోయాం అంటే, ఒకవేళ కొన్ని చెప్పాలంటే, ఈరోజు హైందవ సాంప్రదాయంలో భారతదేశంలో పండుగలన్నీ కూడా అక్కడి నుంచి వీళ్ళు తెచ్చుకున్నట్టువే. కానీ అయితే తర్వాత వీళ్ళ తలపులు మార్చేశారు మధ్యలో. సరే, వాటిని గురించి ఇప్పుడు మనం అటేం పోం. కనుక ఇప్పుడు ఈ హనుక్కా అనేటటువంటి ఫీస్ట్ ఆఫ్ లైట్స్ అనే ఈ పండుగ, అంతేకాకుండా ఆ రోజు ఏ రోజు అని అంటే, ఇశ్రాయేలీలు క్రీస్తుపూర్వం 165వ సంవత్సరంలో ఎజ్రా నెహెమ్యాలు నిర్మించినటువంటి ఆలయం రీడెడికేట్ చేసిన దినం, రీడెడికేటెడ్ డే. అది ఏమిటి రీడెడికేషన్ అంటే? ఒకవేళ క్రొత్త నిబంధనలో ఆ వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో రండి దయచేసి. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. ఆలయ ప్రతిష్ఠిత పండగ యెరూషలేములో జరుగుతూ ఉండెను. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండగా. ఆలయ ప్రతిష్ఠిత పండుగ ఇది ఏమిటి అనే విషయానికి మనం వెళితే, చరిత్రలో దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మనము చూస్తాం. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు, ఆ తర్వాత ఇంకా 10, 11 అధ్యాయాలకు మనం వెళితే, అక్కడ ఆలయమును అపవిత్రపరిచే సందర్భాన్ని గూర్చి మనం చూస్తాం. అయితే 9వ అధ్యాయంలో హేయమైన వస్తువు దానియేలు చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15, 16 వచనాల్లో యేసుప్రభు ఆ విషయం వాడాడు. అయితే ఆ హేయమైన వస్తువు ఇంకా భవిష్యత్తులో నిలబడవలసిందిగా ఉంది. అది కాదు ఇది. మరి ఇదేమిటి అని అంటే, ఆ గ్రేకేయుల్లో ఒక రాజు యాంటియోకస్ ఎపిఫెనెస్ అనేవాడు యెరూషలేములోని ఎజ్రా నెహెమ్యాలు నిర్మించిన హగ్గై జకర్యాల కాలంలో, జెరుబ్బాబెలు యెహోషువల కాలంలో కట్టబడిన చిన్న మందిరం ఒకటి. ఆ మందిరమును వాడు అపవిత్రపరిచాడు. అక్కడ యూదులు అర్పణలు బలి అర్పించుకుంటూ ఉండేవారు. వాడు అపవిత్రపరిచాడు దాన్ని. ఏం చేశాడు అని అంటే, చరిత్రకు వెళితే వాడు పందిని బలిగా అర్పించాడు. పంది ధర్మశాస్త్ర ప్రకారం యూదులకు హేయమైనది. వాడు అలాగా చేసి ఆ దినాన యూదుల్లో చాలామందిని చంపినప్పుడు, యూదుల్లో మక్కెబీయులనే ఒక తెగలోని మత్తతీ అనే ఒక కుటుంబం విశేషంగా వారు తిరుగుబాటు చేసి వారితో ఏకీవించిన అనేకులు వీరిని తరిమివేశారు. తరిమివేసిన తర్వాత ఆలయాన్ని వారు ప్రతిష్ఠించారు. ఆ సందర్భానికి వచ్చి దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనంలో, తమ దేవునిరుగు వారు బలము కలిగి
గొప్ప కార్యములు చేస్తారని చెప్పింది ఇదే. అక్కడ మనం పైన వ్రాయబడింది. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం చదువుదాం. ఎందుకైనా 11వ అధ్యాయము దానియేలు గ్రంథం రండి దయచేసి 32వ వచనం. 32వ వచనం. అందుకతను ఇచ్చకపు మాట 31 కూడా చదువుదాం. 30లో కూడా ఉందా మాట. పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడై తన ఇష్టానుసారముగా జరిగించును. అది వాడు చేశాడు. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించి అతని పక్షమున సూర్యులు అంటే యూదుల్లో కొంతమంది ఏకీభవించగా అప్పుడు 31వ వచనంలో వాడు బలిని నిలిపివేసి నాశనము కలజే హేమైన వస్తువు నిలబెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 32వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఎవరు ఎదిరించారట? 32 చివరి భాగంలో, అయితే తమ దేవునిరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అది ఆ మక్కిబీయుల తెగలో మత్తతి అనే ఆ వ్యక్తి తన పిల్లలు వారితో ఇంకా అనేకులు ఏకీభించిన వారు చేసిన వారిని గూర్చి వ్రాయబడింది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకు అనంటే ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చదివినటువంటి భాగంలో అక్కడ హేయమైన దాని గూర్చి మనము చూచాం. 31వ వచనంలో హేయమైన వస్తువు. 9వ అధ్యాయము దానియేలు గ్రంథంలో 27వ వచనంలో అర్ధవారమునకు బలి నైవేద్యం నిలిపేను, హేయమైనది నిలిచి వరకు అన్నాడు. ఈ రెండు ఒకటే కాదు. దయచేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఒకటే కాదు. 11వ అధ్యాయంలోని 31వ వచనంలో హేయమైనది క్రీస్తు పూర్వం 165వ సంవత్సరం కాలం నాటిది. అయితే 9వ అధ్యాయము దానియేలు గ్రంథం 27వ వచనం హేయమైనది క్రీస్తు రాకడైన తర్వాత 7 ఏళ్ల క్రీస్తు విరోధి పరిపాలనలో జరిగేది. తర్వాత 11వ అధ్యాయం 31వ వచనంలో పరిశుద్ధ స్థలం క్రీస్తు పూర్వము యెజ్నా నెహమ్యాల కాలంలో నేను ఇందాక చెప్పా నిర్మించబడిన చిన్న మందిరం. అయితే 9వ అధ్యాయం 27వ వచనంలో పరిశుద్ధ స్థలం నిర్మించబడబోనటువంటి 3వ ఆలయం. 3వ ఆలయం వాడినా నేను ఇంతకుముందు కూడా మీకు గుర్తుండే ఉండాలి, లేకపోతే మీరే జ్ఞాపకం తెచ్చుకోండి. మొదటి ఆలయమేమో నెబుకద్నెజరు పాడు చేశాడు, సొలొమోను కట్టిన ఆలయం. 2వ ఆలయమేమో ఎజ్రా కాలంలో కట్టబడి హేరోదు కాలంలో మరి విస్తరింపజేసిన ఆ మందిరం క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పాడు చేశారు టైటస్ అనే చక్రవర్తి. ఇప్పుడు ఆలయం లేదు. అయితే 3వ ఆలయం అది 9వ అధ్యాయము దానియేలు గ్రంథం 27వ వచనంలో ఆ పరిశుద్ధ స్థలం. కాబట్టి యెరూషలేములో ఇప్పుడు ఆలయం కట్టాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అనుదిన పని మళ్ళీ మొదలు అవ్వాలి, జరుగుతుంది. అది ఆ కాలంలో క్రీస్తు విరోధి ఏలుబడి చేసేటప్పుడు ఈ 9వ అధ్యాయం 26, 27 వచనాల్లోని సంగతి హేయమైన వస్తువు నిలబెట్టబడదు. దాన్ని గూర్చి యేసయ్య చెప్పాడు. యేసయ్య క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకం. కాబట్టి ఆ దినం ఏంటి అంటే శ్రమలు, మహాశ్రమల కాలాన్ని గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయం చెప్పాడు. దీని గురించి నేను చాలా ఎక్కువ మాట్లాడుతూ వచ్చాను అనుకుంటాను, తప్పనిసరి అయింది. అయితే ఇప్పుడు ఈ హనుక్కా అనేటటువంటి ఈ పండుగ
ఇశ్రాయేల్ దేశంలో నేషనల్ హాలిడే ఏంటి అని అంటే, దాని పేరుని బట్టి చూస్తే ఫీస్ట్ ఆఫ్ లైట్స్ అని ఒకటి చూస్తాం. రెండవది అది మరొకటి ఏంటి, యోహాను సువార్త 10:22లో మనం చూసినట్లు ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఆ దినాన వారు క్రీస్తు పూర్వం 165వ సంవత్సరంలో రీడెడికేట్ చేసినటువంటి ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఆ రోజు నుంచి వారు సంవత్సరానికి ఒకసారి ఆ రీడెడికేషన్ ఫీస్ట్ జరిపించుకునేవారు హనుక్క. దాన్ని హనుక్క అంటారు. యేసయ్య కూడా హనుక్కాను ఫాలో అయ్యాడు. కనుకనే 10వ అధ్యాయం యోహాను సువార్త 22వ వచనంలో ఆయన ఆలయ ప్రతిష్ఠిత పండుగ రోజున ఆయన యెరూషలేములో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఈ తలంపు, ఈ భాగం నేను ముగిస్తూ ఉంటుండగా నేను 3 సంగతులు మీకు జ్ఞాపం చేశాను. పోయిన వారం స్టడీ కూడా ఒక్కసారి మళ్ళీ మీరు వినండి యూట్యూబ్లోకి వెళ్ళి. ఏంటి అనంటే, యేసుప్రభు వారు చెప్పిన యుద్ధములు వచ్చిన మాట 6వ వచనంలో అవి యుద్ధాలు వేరే. అది ఓన్లీ లిమిటెడ్, ఒక దేశంలో సివిల్ వార్స్ కానీ లేక ఒక కంట్రీ టు కంట్రీ వార్స్ కానీ అంతే. అయితే 7-8 వచనాల్లో యేసయ్య చెప్పినటువంటి జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచు అని చెప్పింది, అది మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం. అంతేకాదు, నేను మరొక మాట చెబుతున్నాను, ఈ 2 యుద్ధాలు అయిపోయినాయి. అయితే 3వ ప్రపంచ యుద్ధం ఒకటి ఉంది. అందును గురించి కూడా ప్రభు ఇక్కడ చెప్పాడు. కాబట్టి 24వ అధ్యాయం మత్తయి సువార్త 7-8 వచనాలు జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లేచునని చెప్పిన ఈ మాటలు ఈ 3 ప్రపంచ యుద్ధాలను మనకు చూపిస్తూ ఉంది. మొదటిది అయిపోయింది 1914 నుంచి 18 వరకు. రెండవది అయిపోయింది 1939 క్రీస్తు శకం 1945 వరకు. అయితే మూడవది ఇంకా ఆరంభం కావాలి, ఎప్పుడో మనకు తెలియదు. ఒకవేళ ఆ యుద్ధానికి వచ్చి ఒక మాట వాడితే, ప్రకటన గ్రంథానికి వెళ్తే హార్మెగిద్దోన్ అనే యుద్ధం. ఇప్పుడు దాని గురించి మనం రాము, కానీ అది మీకు జస్ట్ మీ తలంపుకు మీ గమనానికి ఆ తలంపును తీసుకొని వస్తున్నాను. అయితే ఈ యుద్ధంలో జరిగినటువంటి విశేషమైన సంగతులు ఏమిటి అనేది మీరు తప్పకుండా మనసును ఉంచుకోవాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినప్పుడు ఏమైంది అని అంటే, 1917 నుంచి 18 వరకు యెరూషలేం, ఇశ్రాయేలు దేశం టర్కీలో చేతిలోంచి విముక్తి పొందింది. కాబట్టి ఇశ్రాయేలీలకు నేను పోయిన వారం చెప్పినప్పుడు నోవహు ఓడను గురించి థియోడర్ హెజెల్ అని ఫాదర్ ఆఫ్ ది జయనిస్ట్, ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్, ఒక రాజ్య సంబంధమైన ఒక సంస్థ ఆరంభించింది ఇశ్రాయేల్ని పిలవడానికి. ఆ తర్వాత అక్కడ నుంచి మనం చూస్తే 50 సంవత్సరాలకు ఏం జరిగింది అనే విషయాన్ని, అదేమో 1897వ సంవత్సరం. అక్కడి నుంచి 50 సంవత్సరాలు లెక్క పెడితే 1947వ సంవత్సరం ఇశ్రాయేల్కు స్వయం ప్రతిపత్తి వచ్చింది, స్వతంత్ర రాజ్యమైంది. 47 రెజల్యూషన్, 48 ఇండిపెండెన్స్ ఇచ్చేసేసారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధం 1917లో మనకు వస్తే, ఆలెన్ బై యెరూషలేమును బట్టి టర్కీలు వెళ్ళిపోతే ఇశ్రాయేల్ పరమైంది అది. ఆ తర్వాత అక్కడి నుంచి 50 సంవత్సరాలకు లెక్కేస్తే 50 years ప్యాటర్న్ అని చెప్పాను. 50 సంవత్సరాలు నమ్మచ్చు. 1917 నుంచి 50, 1967 సంవత్సరం, 67వ సంవత్సరంలో జరిగిన 6 దినాల యుద్ధంలో సొలొమోను కట్టిన ఆ మందిర అవశేషాలన్నీ ఇశ్రాయేలుకు స్వాధీనం అయిపోయినాయి. పూర్తిగా వారు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈ 2 ప్రాముఖ్యమైన సంగతులు మనం గుర్తుంచుకోవాల్సిన వారంగా ఉన్నాం. సరే, ఆ మొదటి భాగం మనం కంప్లీట్ చేసిన తర్వాత
ఇప్పుడు మనం తర్వాత భాగానికి వెళ్దాం. తర్వాత భాగానికి మనం వస్తే రండి దయచేసి. అంటే ఇశ్రాయేలు ఎలాగా వారు జనం కానీ వారి దేశం కానీ సమకూర్చబడుతున్నారనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. వారి గురించి ఇంకా కింద మనం చూస్తాం. ఇది ఒక భాగమైతే సాయంకాలం మన ధ్యానంలో ఆ రోజు నుంచి ఇశ్రాయేలు విపరీతంగా వారి స్వతంత్ర దేశమైన ఇశ్రాయేలు దేశానికి వారు సమకూడి వస్తూ ఉన్నారు. వందలు కాదు, వేలు కాదు, లక్షలు, మిలియన్స్ ఆఫ్ ది పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్. ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయానికి మనం వద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం రండి దయచేసి. 12వ అధ్యాయము ఆదికాండం 12వ అధ్యాయము ఆదికాండం 2వ వచనం చదువుతున్నాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని ఈ మాట మనం చూస్తాం. ఇప్పుడు భూమి యొక్క సమస్త వంశములు అని అన్నప్పుడు ఎవరో మనకు గుర్తు రావాలి. వారు ఇశ్రాయేలు జనాంగం. క్షమించండి, వారు అన్ని జనాంగం. కాబట్టి 12వ అధ్యాయము 3-4 వచనాలలో 3వ వచనంలో భూమి యొక్క సమస్త వంశములు అని అనడం మనం చూస్తే, సమస్త వంశములు అన్నప్పుడు అబ్రాహాము సంతానం కాదు, అన్య జనాంగం. చదవండి ఒకసారి 12వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ కూర్చున్న వారెవరన్నా ఒక్కసారి చదవండి. కాబట్టి 2వ భాగం ఈ సాయంకాలం ముందు మన ధ్యానములు ఏంటి అంటే, అబ్రహామునందు అన్యజనములు ఆశీర్వదించబడము అనే విషయం. ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ది ఎర్త్ షాల్ బి బ్లెస్డ్ అని అన్నాడు. కాబట్టి ఎవరి ఆల్ ది ఫ్యామిలీస్ అని అంటే జెంటైల్స్ అని అందాం, అన్యజనులు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతానమైన యూదా జనాంగము కాకుండా అన్య జనాంగములు అని. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అనే విషయానికి కనుక మనం వచ్చినట్లయితే కనుక మనం ఎరుగుదాం. సంఘం అనేది అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభించబడింది. అయితే 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడిన తర్వాత అది కేవలం యూదులతోనే ఆరంభమైంది అని చెప్పాలి ఖచ్చితంగా ఆ మాట. ఎందుకంటే అప్పుడు 12 మంది అపొస్తలులు శిష్యులు, వారితో కూడా ఆ మేడగదిలో ఉన్న 120 మంది ఆల్మోస్ట్ జ్యూస్, అందరు దాదాపు యూదులే. కాబట్టి వాగ్దానం చేసిన ఆత్మ 2వ అధ్యాయం వారి మీద కుమ్మరించబడినప్పుడు సంఘం భూమి మీద జన్మించింది. కేవలం యూదా ప్రజలతోనే సంఘం భూమి మీద ఆరంభమైంది అనేది అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనకు తేటగానే ఉంది. అయితే తర్వాత ఏమైంది అనే విషయానికి మనం కన్నా వస్తే 8వ అధ్యాయంలో సమరయులు చేరారు. 10వ అధ్యాయంలో అన్యులు చేరారు. 19వ అధ్యాయంలో ఇంకొక గ్రీకేయులు చేరారు.
ఒకవేళ వారందరిని గురించి ఒక్క మాట మనం చెబితే అన్య జనాంగము అని అందాం. కాబట్టి ఈ రోజున క్రీస్తు శకం, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానముల తర్వాత సంఘము ఆరంభమై ఆ సంఘము అన్య జనాంగములు రక్షణ పొంది సంఘములో చేర్చబడడం మనము చూస్తాం. పౌలు వాడిన పదం ఒకటి వాడుతున్నాను, అన్యజనుల ప్రవేశము, ది ఎంట్రీ ఆఫ్ ది జెంటైల్స్ ఇన్ ది చర్చ్. అన్యజనుల ప్రవేశం ఎక్కడ? సంఘంలో. ఇంతకుముందు కూడా మనం విషయాల గురించి తలంచేటప్పుడు సంఘం యొక్క రూట్స్, వేర్లు ఎక్కడ అనేది మనం చెప్పుకునే సందర్భంలో సంఘం యొక్క వేర్లు యూదులే. నేను అంతకుముందు వారంలో పోయిన వారంలో కూడా మొదట ప్రకృతి సంబంధమైంది, తర్వాత ఆత్మ సంబంధమైంది. సంఘం కూడా అదే. మొదట ప్రకృతి సంబంధమైన యూదులు, ఆ తర్వాత రెండవది ఆత్మ సంబంధమైన యూదులు, ఇశ్రాయేలీలు. రోమా 2వ అధ్యాయం చివరి వచనాలు, గలతీ 6వ అధ్యాయము 15వ వచనం. అక్కడేమో అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు, రోమా 2వ అధ్యాయం బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. గలతీ 6వ అధ్యాయం 15వ వచనం, క్రొత్త సృష్టి పొందిన వారే దేవుని ఇశ్రాయేలు. కాబట్టి ఇప్పుడు సంఘాన్ని చూస్తాం, అయితే దాని పునాది రూట్స్ ఏమో యూదులే, అయితే ఆ తర్వాత వీళ్ళ ప్రవేశం మరి జరుగుతుంది. ప్రస్తుత దినాల్లో ఈ ప్రవేశం జరుగుతుంది అని. సరే, ఇది ఇలాగ జరుగుతూ ఉంటే ఈ అన్ని జనులు, భూలోక వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడును అని అన్నప్పుడు వీరు కూడా యేసు ప్రభుని రాకడకును యుగ సమాప్తికి ఒక సూచన అని చెబుతున్నాను. యేసు ప్రభుని రాకడకు యుగ సమాప్తికి ఒక సూచన అని చెబుతున్నాను. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలోని 7 సంఘాలకు వెళితే, మొదటి శతాబ్దం సంఘం ఎఫెసు సంఘం. 7 సంఘములు 7 సంఘ కాలాలను మనకు చూపిస్తూ ఉంది. అంతేకాదు, సంఘం యొక్క 7 అంతల ఆత్మీయమైన స్థితిగతులను మనకు చూపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు నేను ఆ మొదటి 5 సంఘాల గురించి నేనేం మాట్లాడడం లేదు, ఎందుకంటే సంఘాల గురించిన ధ్యానం కాదు ఇప్పుడు. అయితే రాకడకు సూచన, యుగ సమాప్తికి సూచన అనేది కాబట్టి మనము 6-7 సంఘాలకు మనం వెళ్తాం. 6వ సంఘ కాలం ఏ కాలము అనే విషయానికి గన మనం వస్తే, అది 1750 నుంచి క్రీస్తు శకం 1750 నుంచి 1900 సంవత్సరం వరకు. క్రీస్తు శకం 1900. ఆ తర్వాత 7వ సంఘం లవోదికీయ సంఘం. అది చివరి సంఘము అని నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఆ చివరి సంఘం ఎప్పుడు అనంటే 1900 సంవత్సరం, 19వ శతాబ్దం నుంచి ఇప్పుడు మనం దాటి 20వ శతాబ్దానికి వచ్చాం. అయిపోయింది. 21వ శతాబ్దంలోనికి వచ్చాం. 21వ శతాబ్దంలోనికి వచ్చాం. కాబట్టి ఈ కాలము 7 సంఘాలకు వెళితే, ఈ సంఘకాలం, మనమున్న సంఘకాలం లవోదికీయ సంఘకాలం. ఇది చివరి సంఘకాలము అని చెప్తూ ఉన్నాను. సరే, అయితే ఆ 6-7 సంఘాలు మనం జ్ఞాపం చేస్తున్నాం. 5వ సంఘాన్ని కొంచెం అట్లా తాకుదాం మనం. 5వ సంఘం పేరు ఏం పేరు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తే 1 నుంచి 6 వచనాల వరకు సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు అని అన్నాడు.
ఇప్పుడు ఈ సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఆ వర్తమానాన్ని వ్రాస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు వారికి రండి దయచేసి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయుము. 7 నక్షత్రములను దేవుడు 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. 5వ సంఘం యొక్క పరిస్థితి, ఆత్మీయమైన స్థితిగతి ఏమిటి అనంటే, జీవించుచున్నామన్న పేరే కానీ అది ఎలాగుందంటండి, కేవలము మృతమైందిగా ఉంది అనేది ఇక్కడ మనం చూస్తాం. మృతమైందిగా ఉంది అని. అయితే ఈ సంఘ కాలాన్ని 1520 నుంచి 1750 సంవత్సరం క్రీస్తు శకం, దయచేసి ఆ మాట గుర్తుంచుకోండి. క్రీస్తు శకం 1520 నుంచి 1750 వరకు ఈ కాలం, ఈ సంఘ కాలం. అంటే ఇది కూడా దాదాపు 2 శతాబ్దాల చిల్లర, అంటే 230 సంవత్సరాల కాలం, 2 శతాబ్దాల కాలం అని చెప్పాలి. కాబట్టి ఈ కాలంలో ఉన్న 5వ సంఘం యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే, ఇది మృతి, జీవించుచున్నామన్న పేరుంది కానీ మృతుడవే అన్నది. అంటే సంఘం ఎలాంటి నిర్జీవమైన పరిస్థితిలో ఉందో అనే విషయం. అలాంటి నిర్జీవమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సంఘం అక్కడి నుంచి జీవంలోనికి రావడం. అందుకే యేసుప్రభువు వారు ఏం చెప్పాడు ఈ సంఘానికి, నీ క్రియలు నా దేవుని సరైన కనపడలేక జాగరూకుడై చావనయున్న మిగిలిన వాటిని ఏం చేయమన్నాడు, బలపరచమని. అంటే ఇట్ ఈస్ కమింగ్ టు లైఫ్. చావనయున్నటువంటి ఈ సంఘం ఇప్పుడు జీవంలోనికి తిరిగి తీసుకొని రాబడుతున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఏ డెడ్ చర్చ్ ఈజ్ బీయింగ్ రివైవ్డ్. ఒక మృతమైన సంఘం తిరిగి ఉజ్జీవింపబడుతున్నట్లు ఉంది, అంతే. అది 5వ సంఘం యొక్క స్థితిగతి. ఆ కాలం మనం చూస్తే క్రీస్తు శకం 1520 నుంచి 1750 సంవత్సరం వరకు. ఈ సంఘకాలానికి ఒక పేరుంది. ఏం పేరంటే, అది రిఫార్మేషన్ పీరియడ్ అంటారు. రిఫార్మేషన్ పీరియడ్. దేవుడు కొంతమందిని లేపాడు, రిఫార్మర్స్. అందులో మనం ఒక ఆయన్ని గురించి తలంచాం, కొంతమందిని గురించి చెప్పాం. కానీ అయితే మీకు బాగా గుర్తున్న ఒక ఆయన్ని గురించి, ప్రస్తుతం చాలామంది గుర్తున్న ఒక ఆయన్ని గురించి జ్ఞాపం చేశాను ఒక పాఠంలో. ఆయన మార్టిన్ లూథర్ అని. ఈ లూథర్ ఆర్సిఎం వాడు ఒరిజినల్గా. అయితే ఒక సమయం వచ్చింది, దేవుడు తను దర్శించాడు. అటు తాను తనతో కూడా ఉన్న మరికొంతమంది దేవుడు వారికి ఇచ్చిన బయలుపరుపు మేరకు విశ్వాసం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడతాడు, నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు అన్నటువంటి సత్యను వారు బయటికి తీసుకొని వచ్చారు. జర్మనీలోని విటెన్బర్గ్ దేవాలయ తలుపుల మీద దాదాపు 95 తప్పులను రాసి మేకులతో కొట్టాడు. అక్కడి నుంచి రిఫార్మేషన్ రావడం మొదలైంది. ఇంకా ఆయనతో పాటు చాలామంది ఈ రిఫార్మేషన్ కర్తలందరూ లేచి ఈ సంఘకాలంలో ఆ రిఫార్మేషన్ వారు తీసుకొని వస్తూ వచ్చారు అని. సరేగా నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఆ రిఫార్మేషన్ ఎలాగా ఉంది అని అంటే, ఒక మృతమైనటువంటి వ్యక్తిని ఆల్మోస్ట్ అబౌట్ టు డై, అంటే చావసిద్ధంగా ఉన్న ఒక వ్యక్తిలో కొంత జీవం పోసినట్లుగా ఉంది. కాబట్టి అది సార్ది సంఘం.
చావసిద్ధంగా ఉన్న ఈ సంఘములో కొంత జీవాన్ని తీసుకొని వచ్చినట్టుగా ఉంది. అది ఆ సంఘం యొక్క కాలం. అయితే ఇప్పుడు మనం 6వ సంఘానికి వద్దాం. అది మన ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే అన్ని జనములు భూలోక వంశములు అబ్రాహాము సంతానమందు ఆశీర్వదించబడదని చెప్పే ఈ మాట. 6వ సంఘానికి మనం వస్తే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7 నుంచి మనం 13వ వచనం వరకు చూస్తాం. ఈ సంఘం యొక్క పేరు ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూత అని అన్నాడు. ఈ సంఘమును గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు అంటే కొన్ని సంగతులు వారు చెప్పాడు. కానీ ఒక్క ముఖ్యమైన సంగతి నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతూ ఉన్నాను. మొదటి వచనం, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయువాడును ఎవడనూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధులు చెప్పు సంగతులేవనగా 8వ వచనం చివర్లో, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. నీ శక్తి కొంచెమే, అయినా నీవు నా వాక్యాన్ని గైకొన్నావు. నీ ఎదుట నేను నా తలుపు తీసి ఉంచి ఉన్నాను అని అన్నాడు. ఈ సంఘ కాలాన్ని గురించి ఇందాక నేను చెప్పాను. అది క్రీస్తు శకం 1750 నుంచి 1900 క్రీస్తు శకం 1900 సంవత్సరాలు. 1900 సంవత్సరాలు. ఈ కాలంలో సంఘం ఎలాగా ఉజ్జీవించబడింది అనేది 5వ సంఘాన్ని గురించి నేను మీకు చెప్పా. ఆ రిఫార్మర్స్, ఆ కర్తలు ఆ సచ్చిన దాన్ని కొంచెం జీవం పోసినట్లుగా అలా కదిలించారు. కానీ అయితే 1750 ఫిలదెల్ఫియా సంఘ కాలంలో దేవుడు తలుపు తీశాడు. 1900 సంవత్సరం వరకు, ఇంకా కొన్ని సంవత్సరాల వరకు తలుపు తీయడం ఏమిటి అనేది దేవుని వాక్యంలో మనం పౌలు అపొస్తలుని మాటల్లో మనం వింటే, రండి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 16:9, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది. మంచి సమయం నాకు 1 వేసి క్రింద వ్రాయబడింది చూడండి మార్జిన్లో. మూల భాషలో గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉంది. దీనికి కార్యానుకూలమైన సమయం. కాబట్టి 1750 సంవత్సరం నుంచి 1900 క్రీస్తు శకం వరకు ప్రపంచవ్యాప్తంగా దేవుడు కార్యానుకూలమైన సమయాన్ని ఇచ్చాడు. తలుపులు తెరిచాడు. ప్రపంచంలో దేశములన్నిటిలోనూ తలుపులు తెరిచాడు ప్రభువైన దేవుడు. దేనికి ఆయన తలుపులు తెరిచాడు అని అంటే మిషనరీస్. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘ కాలంని ఏమంటామంటే మిషనరీస్ పీరియడ్, ది పీరియడ్ ఆఫ్ మిషనరీస్. ఈ కాలంలో తెరవబడిన తలుపులు వేస్తే ప్రపంచమంతరికి దేవుడు తన సేవకులు పంపించాడు. చరిత్ర చెబుతుంది కదా, ఈ కాలంలో ఇక మిషనరీ అనేవాడు పంపబడని దేశమంటూ భూమి మీద ఇంకొకటి లేదు అని అంటుంది. ప్రపంచంలో మిషనరీ పంపబడని దేశమంటూ ఇంకొకటి లేదు అని అంటుంది. అంటే 6వ సంఘకాలం ఎంత అద్భుతమైన సంఘకాలం. కాబట్టి ఆ సంఘకాలానికి మనం వస్తే 1750 నుంచి 1900 సంవత్సరాల వరకు మనం గమనిస్తే 1739వ సంవత్సరంలో దేవుడు జార్జ్ వైట్ఫీల్డ్ మిషనరీని లేపాడు. ఈ రివైవలిస్ట్, ఒక ఉజ్జీవకర్త. బాగా గమనించండి నేను వాడే మాటలు. 5వ సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు 1520 నుంచి క్రీస్తు శకం 1750 వరకు
చచ్చిన దాంట్లో కొంచెం జీవం తెచ్చుకోవచ్చినట్టుగా రిఫార్మర్స్ ఏదో కాస్త పనిచేశారు. ఆ సచ్చిన సంఘాన్ని కొంచెం అట్లా కదిలించినట్లు. అయితే 1750 నుంచి 1900 వరకు గొప్ప ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా చూస్తాం. గొప్ప ఉద్యమం. అందుకనే చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది ముఖ్యులు నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అది 1739వ సంవత్సరంలో జార్జ్ వైట్ఫీల్డ్, అలాగే ఆ తర్వాత జాన్ వెస్లీ, ఆ తర్వాత ఫిన్నే, ఆ తర్వాత మూడీ, ఇలాగ అనేకులైన వారు 1793వ సంవత్సరాలకు మన విషయానికి వద్దాం. ఇలాగా చాలామందిని దేవుడు లేపి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ఉద్యమాన్ని తీసుకువచ్చాడు. ప్రపంచం రగిలింది, సువార్త మంటలు మండాయి, ప్రజలు ఉజ్జీవించబడ్డారు, సంఘములు విస్తరించాయి, సంఘాల్లో గొప్ప ఉద్యమం. ఆ రివైవల్స్ గురించి ఒకవేళ మనం చదవడం మంచిదేమో, దానికి సంబంధించిన చరిత్ర ఏదైనా మనకు దొరికితే. అయితే ఇప్పుడు మన దేశం విషయానికి కన్నా వస్తే కనుక 17వ క్రీస్తు శకం 1793వ సంవత్సరం విలియం కేరీ ఇండియాకు ఓడలో ప్రయాణమై వచ్చాడు. 1793వ సంవత్సరం విలియం కేరీ ఓడలో ఇండియాకు ప్రయాణమై వచ్చాడు మిషనరీగా. ఆయన వచ్చి ఈ దేశ భాషలు నేర్చుకొని ఆయన సేవ చేశాడు. అంతేకాదు లేఖనాలు తర్జుమా చేశాడు ఈ దేశ భాషల్లోని కూడా. ఇలాగా తనను తీసుకుని వచ్చి ప్రభు అయిన దేవుడు ఈ దేశంలో కూడా మరి విస్తారమైన సేవ జరిగించడం, ప్రజలను సంఘంలో ఉజ్జీవింప చేయడం అనేది మనం చూస్తాం. సరే, నేను 1750 నుంచి 1900 వరకు నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. కొంతమందిని నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే అంతటితో ఆగిపోకుండా ఇంకా 2-3 కనీసం జ్ఞాపం చేసుకోవడం మంచిదేమో. మనం ఎరిగినటువంటి వారు అని చెప్పాలి. ఇప్పుడు వారెవరు అని అంటే 1900 నుంచి మనం ముందుకు వస్తే 1904 నుంచి బిల్లీ గ్రహం గారు, ఆయన దాదాపు 29 సంవత్సరముల వయస్సుకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. 29 సంవత్సరాల వయసులోనే ఆయన ఒక సువార్తికుడుగా ప్రపంచవ్యాప్తంగా ముఖాముఖిగా లక్షలాది మంది ప్రజలకు సువార్త అందించిన వ్యక్తి బిల్లీ గ్రహం గారు. అంటే ఆయన 29 సంవత్సరాల వయసులో. అయితే దానికంటే ముందు ఇంకొక ఆయన గురించి చెప్పడం అవసరమే. ఆయన గొప్ప ఉద్యమం తీసుకొచ్చాడు. 1904వ సంవత్సరంలో ఇవాన్స్ రాబర్ట్స్, ఇవాన్స్ అని కొంతమంది పేరు పెట్టుకుంటారు, మిషనరీ పేరు, వేల్స్లో అద్భుతమైన భయంకరమైన ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. సరే, ఇంకా మీరు కొంతమందిని జ్ఞాపం చేసుకోండి. అయితే అక్కడి నుంచి 29 సంవత్సరాల వయసులో బిల్లీ గ్రహం గారు ఎంతో పరిచయం చేశాడు అనే విషయం మనకు తెలుసు. ఆ తర్వాత మనకు తెలిసినట్లు మన సహవాసానికి వస్తే దేవుడు దైవజనులు భక్సింగ్ గారిని లేపాడు. ఆయన్ను లేపి ఆయన్ను దాదాపు 1932 ఆ ప్రాంతం నుంచి ఆయన మరణించేదాకా మనకు తెలుసు ఆ విషయాలన్నీ, ఎట్లా గొప్ప ఉద్యమాన్ని సంఘాల్లో ఆయన తీసుకుని వచ్చాడు అన్నటువంటి విషయం.
ఆయన గురించి మాట్లాడితే దేవుడు తను సౌత్కు తీసుకొని వచ్చినప్పుడు చెన్నైలో పట్టణమంతా గొప్ప ఉద్యమం రగిలింది. గొప్ప ఉద్యమమే రగిలింది. చర్చెస్ అన్నీ ఆయన కొరకే తెరిచారు. ఆ చర్చి ఆ సంఘం ఈ సంఘం అనే తేడా లేకుండా అన్ని సంఘాలు ఆయనకు తెరవబడినప్పుడు ఆయన విపరీతంగా సువార్తను పాటించాడు. ఎంతోమంది రక్షించబడ్డారు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెబుతూ వస్తున్నాను అంటే, ఆ రోజు అబ్రాహాముతో ఆదికాండం 12వ అధ్యాయంలో 3-4 వచనాలలో నీవు భూలోక వంశములన్నీ నీ యందు ఆశీర్వదించబడని చెప్పినట్లు అన్య జనాంగములలో నుంచి దేవుడైన ప్రభు ఉద్దేశించి రక్షించిన లక్షలు, మిలియన్లు, ఈరోజు ప్రపంచంలో చూస్తే మిలియన్లు కాదు బిలియన్లు విశ్వాసులైనటువంటి వారు. కాబట్టి అబ్రహామునందు భూలోక వంశములు ఆశీర్వదించబడ్డాయి. అబ్రాహాము సంతానం యూదులైతే అబ్రాహామునందు ఆశీర్వదించిన భూలోక వంశములు వీరు. ఈరోజు మనకు కూడా పేరుంది. మొదట శరీర సంబంధమైంది, ప్రకృతి సంబంధమైంది, తర్వాత రెండవది ఆత్మ సంబంధమైంది. కాబట్టి ఫస్ట్ న్యాచురల్, సెకండ్ స్పిరిచువల్. ఫస్ట్ న్యాచురల్ ఏమిటి? అబ్రాహాము సంతానం యూదులు. సెకండ్ స్పిరిచువల్ ఏంటి? సంఘం అబ్రాహాము సంతానం. ఎందుకు? బైబిల్ చెబుతుంది అబ్రాహాము విశ్వాసులకు ఎవరట? తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఈ ప్యాటర్న్, ఈ మచ్చు, ఈ నమూనాను గురించి కూడా మనం మనసులో ఉంచుకోవడం అనేది మంచిది అని. సరే, నేను ఈ విషయాన్ని గురించి ముగించేటప్పుడు ఈ సంఘము మొదటి శతాబ్దంలో యూదులతో ప్రారంభమై అక్కడి నుంచి ఆయా అంతస్తుల్లో వస్తూ నేను 3 చివరి సంఘాల గురించి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. అదేమిటి అంటే 1520 నుంచి 1750 వరకు ఓ సంఘాన్ని గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. ఆ తర్వాత అది సారథి సంఘం, అంటే మృతమైంది కొంచెం ఉద్యమంలోనికి ఫార్మర్స్లో తీసుకొని రావడం అనేది. అయితే 1750 నుంచి 1900 సంవత్సరం వరకు గొప్ప ఉద్యమ జ్వాలలు ప్రపంచవ్యాప్తంగా మిషనరీ వెళ్ళి సువార్త పాటించడం, దేశం అంటూ లేనటువంటి అద్భుతంగా దేవుడు తలుపులు తెరవడం, పరిచయం జరగడం. ఆ తర్వాత ఇప్పుడు 19వ శతాబ్దం నుంచి లవదికే సంఘకాలం, మనం ఉన్నాం ఈ సంఘకాలంలో. ఇప్పుడు రండి దయచేసి, నేను ఇంతవరకు చెబుతూ వచ్చిందంతా ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుప్రభు వారు చెప్పిన ఉపమానాలకు వెళితే అక్కడ వాడిన పదం జాగ్రత్తగా గమనించండి. ఇది మీరు గమనించకపోతే ఈ రెండవ భాగం నేనేమైతే పంచుకుంటూ వచ్చానో మీరు పూర్తిగా అర్థం చేసుకోలేరు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనం నుంచి 47వ వచనం నుంచి నేనే చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించాలి. అందరూ ఆన్లైన్లో ఉన్నవారు మీ బైబిల్ తెరవండి. 47, 48, 49 చదువుతాను. మీరు క్యాచ్ చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన ఒక సెంటెన్స్ ఉంది, కొన్ని పదాలు. మరియు పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. చాలు. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి. మీరు క్యాచ్ చేయాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటి? నేను చదవడంలో కూడా తీరును మార్చి చదివా. చెప్పండి ఏంటో. కొంచెం వ్యత్యాసంగా చదివా, గుర్తుపట్టలేదా? ఏంటది? 49వ వచనంలో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. యుగ సమాప్తి, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి. అందుకనే లవదికీయ సంఘం యేసు ప్రభుని రాకడకు యుగ సమాప్తికి సూచన.
లవదీకే సంఘం అనే కాదు, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం నుంచి మొదటి శతాబ్దం నుంచి ఈ రోజు వరకు ఉండే సంఘం రాకడకును యుగ సమాప్తికి సూచనలు. ఇప్పుడు ఈ తలంపు ప్రభు నా గమనానికి తేగానే నాకు ఇంకా భయమేసింది. ఏంటి అని అంటే, ఎవే సంఘకాలం అయిపోయింది, స్ముర్ణ సంఘకాలం అయిపోయింది, పెర్గమ సంఘకాలం అయిపోయింది, తుయితైర సంఘకాలం అయిపోయింది, సార్దీ సంఘకాలం అయిపోయింది, ఫిలదెల్ఫియా సంఘకాలం అయిపోయింది. 1900 సంవత్సరం క్రీస్తు శకం, అక్కడి నుంచి లవదీకే సంఘకాలం ఆరంభమైంది. ఈ లవదీకే సంఘకాలమే యుగ సమాప్తి కాలం, రాకడకు సూచన, యుగ సమాప్తికి సూచన. నాకు మళ్ళొక తలంపు వచ్చింది. ఆ తలంపు వచ్చినప్పుడు ఇంకా భయం వేసింది. అదేమిటి అని అంటే, ఈ ముందు 2 సంఘాలు మనం చూస్తే 1520 నుంచి 1750 వరకు 2 శతాబ్దాలు. ఆ తర్వాత అంటే 220 సంవత్సరాలు. అయితే ఫిలదెల్ఫియా సంఘానికి వచ్చేటప్పటికి 1750 నుంచి 1900 వరకే, అంటే 150 సంవత్సరాలు. 150 సంవత్సరాలు. ఒకవేళ ఆ రేషియాలో కన్నా మనం తగ్గిస్తే, ఇప్పుడు మనం తగ్గించాల్సింది ఎంత? ఒకవేళ 20 సంవత్సరాలే తగ్గిస్తే, అంటే మీకు అర్థమైందా? 50 సంవత్సరాలు కాదు. ఇప్పుడు 5వ సంఘానికి 1520 నుంచి 1750 అంటే 230 సంవత్సరాలు. అయితే 230 సంవత్సరాల నుంచి 6వ సంఘానికి వచ్చేటప్పటికి 150 సంవత్సరాలు. అంటే 230లో 150 తీసేస్తే 80 సంవత్సరాలు. ఆ రేషియాలో మనం 1900 సంవత్సరాల నుంచి మనం ఉన్నటువంటి ఇప్పుడు 20 శతాబ్దం అయింది, 21 అంటే 120 సంవత్సరాలు వచ్చినాయి. అంతేనా? 1900 1 20 99 2000 వచ్చింది. 2000 నుంచి ఇప్పుడు 2010 2020 అంటే 120 సంవత్సరాల కాలం వచ్చింది. 120 సంవత్సరాల కాలంలో మనం గమనిస్తే, అంటే ఈ 2 శతాబ్దాల్లో మనం ఒక 50, 30, 80 సంవత్సరాలు కదా తగ్గిస్తే 120 సంవత్సరాలు అయిపోయింది. అంటే మొదటిదేమో 2 శతాబ్దాల 30 సంవత్సరాలు, మొదటిదేమో 80 సంవత్సరాలు తగ్గితే 1750 నుంచి 1900 సంవత్సరాలు 150. ఇప్పుడు 1900 నుంచి 2021 వరకు చూస్తే 120 సంవత్సరాలు. ఒకవేళ మనం 50 సంవత్సరాలు తగ్గించకపోయినా కనీసం 2000 ఈ 2 శతాబ్దాల్లో, అంటే 19, 20, 21 శతాబ్దాల్లో 2 శతాబ్దాల్లో 80 సంవత్సరాలు కదా తగ్గిస్తే, వాస్తవానికి ఇంకా ఎక్కువ తగ్గించాలనేమో, తగ్గిస్తే ఆల్మోస్ట్ టైం అయిపోయింది అనే భావన నాకు కలుగుతుంది. క్రీస్తు రాకడకు యుగ సమాప్తికి సూచనలు పూర్తిగా అయిపోయినాయా అని 13వ అధ్యాయం మత్తయి సువార్తలో 49వ వచనంలో, అలాగే యుగ సమాప్తి జరుగును, ఇది యుగ సమాప్తి జరిగే కాలము. ప్రియులరా, ఇక ఎంత మనం జాగ్రత్త పడాలనో అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, నేను ఈ సంఘము దాని వెలుగులో రాకడ సూచనలు సమాప్తిని గురించి మీతో మాట్లాడాను. ఇప్పుడు మరొక భాగానికి మనం వద్దాం. కొంచెం టైం జరుగుతుంది. మరొక భాగానికి మనం వద్దాం. మరొక భాగానికి మనం వస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మనం చూద్దాం. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మనం చూద్దాం. అంటే యూదా జనాంగాన్ని. ఈ యూదా జనాంగం
1967 సంవత్సరంలో జరిగిన యుద్ధ అనంతరం యూదుల్లో చాలామంది అక్కడి నుంచి రక్షణ పొందుతున్నారని ఈరోజు మనకు తేటగా అర్థమవుతుంది. వారి మధ్య పరిచర్య చేసేటటువంటి వారు ఎవరు అనంటే జీసస్ పీపుల్ రివైవల్. దయచేసి ఆ మాట గుర్తుంచుకోండి. జీసస్ పీపుల్ రివైవల్. జీసస్ ఫాలోయర్స్ అని రకరకాల పేర్లు పెట్టుకుంటారు కదా, అలాగూ జీసస్ పీపుల్ రివైవల్ వీరు యూదుల్లో ఉండేవారికి యేసుప్రభువుకు వచ్చిన సువార్త ప్రకటించడం, ఆ పరిచర్య ఫలితంగా యూదుల్లో అనేక మంది కన్వర్ట్స్ అవుతున్నారు, బికమింగ్ క్రిస్టియన్స్. వీరి మెయిన్ సువార్త అంశం ఏంటి అని అంటే, మీరు నిరీక్షిస్తున్నటువంటి ఆ మెస్సియా యేసే. పౌలు అపొస్తలుడు అదే ప్రకటించాడు. కాబట్టి జీసస్ పీపుల్ రివైవల్ దిస్ ఎ మినిస్ట్రీ ఫర్ జ్యూస్ అమాంగ్ ది జ్యూస్, ఇజ్రాయెల్, వేర్ ఎవర్ దే ఆర్, వాళ్ళంతా ఎక్కడున్నా ఉండి. కాబట్టి వారి సేవా పరిచర్య ఫలితంగా ఈ దినాల్లో ఎంతోమంది యూదులు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసంలోనికి వస్తూ ఉన్నారు. ఒకవైపు అన్ని జనుల ప్రవేశం సంపూర్ణం అవుతూ ఉంటే, ఇందాక మనం చెప్పుకుంటున్న ప్రకారం సంఘం వారి ప్రవేశంగా సంపూర్ణం అవుతుంటే, యూదుల్లో నుంచి కూడా అనేకులైన వారు ఈ సంఘంలో భాగంగా ప్రవేశిస్తున్నారు నేడు. ఆ తర్వాత ఇంకా అన్ని జనుల ప్రవేశాన్ని గురించి మరొక మాట మనం చూస్తాం, ఇప్పుడు కాదు అది. కాబట్టి యూదుల విషయంలో ఈ తలపు నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ దినాలలో యూదుల కొరకై జరుగుతున్న సేవా పరిచర్య ఇదంతా. ప్రభుచిత్తమైతే వచ్చే పాఠంలో ఈ విషయాన్ని గురించి మరికొంత మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయాన్ని సాయంకాలానికి నేను మీకు జ్ఞాపం చేసి నేను ముగించేస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం రండి దయచేసి. 17వ అధ్యాయము ఆదికాండం 18 నుంచి 20 వచనం వరకు ఇష్మాయేలును గూర్చి అబ్రహాము చేసిన ప్రార్థన. 17వ అధ్యాయము ఆదికాండం 18 నుంచి 20 వరకు. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించమని దేవునితో చెప్పగా, 20వ వచనం, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. దేవుడు మంచి జవాబిచ్చాడు. ఆ తర్వాత 21వ అధ్యాయం ఆదికాండం. 21వ అధ్యాయం ఆదికాండం దయచేసి రండి. ఇక్కడ ఇష్మాయేలును గూర్చి మనం చదివే భాగం 10 నుంచి 13 వచనాల వరకు ఉన్నాయి. 10వ వచనంలో అప్పుడు ఐగుప్తురాలు హాగరు 10వ ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము అని చెబితే, 11వ వచనంలో అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహాముడికి మిక్కిలి దుఃఖం కలిగిందట. అప్పుడు 12వ వచనంలో దేవుడు జోక్యం చేసుకొని, దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని అన్నాడు. అయితే ఇప్పుడు 13వ వచనం జాగ్రత్త గమనించాలి మీరు. 13వ వచనం, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే. విన్నారా? ఈ దాసి కుమారుడును నీ సంతానమే అని గనుక అతని కూడా ఒక జన్మగా చేసేదనని అబ్రాహాముతో చెప్పెను. ఇంకా ఇష్మాయేలును గురించి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు 13వ వచనం మర్చిపోకండి. 21వ అధ్యాయం 13వ వచనం, ఈ దాసి కుమారుడును నీ సంతానమే. ఇస్సాకు అబ్రాహాం సంతానమే, ఇష్మాయేలు అబ్రాహాం సంతానమే. అయితే వ్యత్యాసం ఏమిటి అనేది మనం కాస్త ఆలోచిస్తే, ఇస్సాకుకు వచ్చేసేమో ఈ భూసంబంధమైన స్వాస్థ్యమైన దేశమును గూర్చి ఇష్మాయేలు ఇస్సాకుల విషయంలో అబ్రాహాముతో దేవుడు చెప్పాడు.
నీ తర్వాత నీకు సంతానమునకు అన్నప్పుడు ఇస్సాకునకు, ఇష్మాయేలునకు కాదు. అయితే 13వ వచనంలో దాసి కుమారుడు ఇష్మాయేలు కూడా నీ సంతానమే అంటే అదేంటి? నేను ఇందాక ఒక మాట చెప్పాను, అన్ని జనాంగాల గురించి, రక్షణ పొందిన సంఘాన్ని గురించి, విశ్వాసుల గురించి ఏం చెప్పాను? అబ్రహాము విశ్వాసులకు ఎవరట? తండ్రి. కాబట్టే భౌతికముగా ఇస్సాకు అబ్రహాము సంతానం, కానీ 21వ అధ్యాయం 13వ వచనంలో దాసి కుమారుడు ఇష్మాయేలు నీ సంతానమే అని అన్నప్పుడు ఇష్మాయేలు స్పిరిచువల్గా అబ్రహాము సంతానం. మళ్ళీ మొదట న్యాచురల్, తర్వాత స్పిరిచువల్ అని చెప్పాలి. ఒకవేళ అంటే ఆ మాట చెబుతున్నాను. దీని అర్థం నేను ఏం మీకు చెప్పగోరుతున్నాను అని అంటే, ఎలాగైతే అన్ని జనాంగాల్లోంచి అనేకులైన వారు ప్రభువైన క్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము సంతానమయ్యారో, అబ్రహాం వారికి తండ్రి అయ్యాడో, అలాగే ఇష్మాయేలు సంతానమైన ముస్లిమ్స్ వారు కూడా ప్రభువైన క్రీస్తునందలి విశ్వాసంలోనికి తేబడిన వారే దైవికంగా ఆత్మీయంగా అబ్రహాం యొక్క సంతానము కాబోతూ ఉన్నారు. వాళ్ళల్లో ఈ రెండంతలు మనం చూస్తాం. నిజమే, దాసికి పుట్టిన శారీరకంగా ఇస్సాకు కూడా అబ్రహాము సంతానమే. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఇస్సాకు ఇష్మాయేలు అబ్రహాము సంతానం శారీరకంగా, అయితే ఆత్మీయంగా ప్రకృతి సంబంధమైంది ముందు, ఆత్మ సంబంధమైన తర్వాత అన్నప్పుడు ఇందాక నేను జ్ఞాపం చేశా, రోమా 2వ అధ్యాయంలో బాహ్యమునకు శరీర సంబంధమైన సున్నది కాదు, యూదుడు కాడు, ఇక ఇప్పుడు ఇశ్రాయేలు కూడా ఆ లెక్కలో లేరు దేవుని దృష్టికి. అలాగనే ఇష్మాయిల్ కూడా అబ్రాహామునకు శరీర సంబంధమైన సంతానమే, కానీ తాను కూడా క్రొత్త సృష్టి పొందకుండా ఆత్మీయంగా అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలు కారు. యూదులు ఇస్సాకు సంతానం కారు, ఇష్మాయిల్ సంతానం కారు. అయితే నేను అందుకే చెప్పా, యూదులు కూడా అనేకులైన వారు కన్వర్ట్ అవుతున్నారు ఈరోజు క్రిస్టియన్స్గా. అన్ని జనాంగాలకు వచ్చి నేను విస్తారంగా మాట్లాడా. యూదులకు వచ్చి క్లుప్తంగానే చెప్పాను, తర్వాత మళ్ళీ చూద్దామని. యూదులు ఎలాగో అలాగే ఇస్మాయిలీలు ముస్లిమ్స్ కూడా ఈరోజు కన్వర్ట్ అవుతున్నారు. చరిత్రకు వెళితే 1967వ సంవత్సరం 6 దినాలు జరిగిన యుద్ధంలో ఇరాన్ ఒక్క విషయానికి వస్తే కేవలం 500 మంది క్రైస్తవులు, 500 మంది క్రైస్తవులు. అక్కడి నుంచి దాదాపు 79వ సంవత్సరం దాకా. 1979వ సంవత్సరానికి కేవలం 500 మంది క్రైస్తవులు ఇరాన్లో ఉంటే, ముస్లిం దేశంలో 80 సంవత్సరానికి కొన్ని వేల మంది అయ్యారు. అక్కడి నుంచి పెరుగుతూనే ఉన్నారు. నాకు ఆశ్చర్యమైంది ఏంటి అని అంటే, మా కో బ్రదర్ సుధాకర్ తాను అరేబియా సౌదీకి వెళ్తూ ఉంటాడు మినిస్ట్రీకి. నాకు అనిపించి సౌదీలో మినిస్ట్రీ ఏముంది, ఎందుకు వెళ్తున్నారు ఏంటి, అక్కడ మీటింగులు ఏంటి అని అనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఆయన ఒక్కడే కాదు, 100 మంది ఈరోజు ఈ ముస్లిం కంట్రీస్లో సేవ చేసే సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, కలుసుకునే గ్రూప్స్ ఉన్నారు. ఈ దినాల్లో 100 మంది విశ్వాసులు కాదు, 100 మంది సేవకులు, పరిచయం చేసేవాళ్ళు, సువార్తుంది. తద్వారా వేలకు మంది ముస్లిమ్స్ రక్షణ పొందుతున్నారు, క్రీస్తునందరి విశ్వాసంలో విధేయులు అవుతున్నారు, రక్షణ పొంది దేవుని ప్రజలు అవుతున్నారు. ఇట్లు దేవుడు అబ్రహాము సంతానమును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక ఈ మాటలన్నీ మనం గమనిస్తూ ఉంటే దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి.
చివరిగా ఒక వచనం పాత నిబంధనలో చూసి మనం ముగించేద్దాం రండి దయచేసి. ఈ ముస్లిమ్స్లో ఎట్లా సువార్త జరుగుతూ ఉంది, వాళ్ళు ఎట్లా రక్షించబడుతున్నారు అద్భుతంగానే ఒకటి రెండు ఇన్సిడెంట్స్ నేను మీకు జ్ఞాపం చేస్తాను. రండి దయచేసి. యోవేలు గ్రంథం, హోషేయ గ్రంథం తర్వాత యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. 30 నుంచి తర్వాత ఇంకో పాఠంలో మనం వస్తాం. అయితే ఈ 2 వచనాల్లో మీరు గమనించినట్లయితే మీ కుమారులు మీ కుమార్తెలు, తర్వాత మీ ముసలివారు యవ్వనులు నేను మీ పనికత్తెల మీదను పనివారి మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. అప్పుడు వారు ఏం చేస్తారంటండి, వారు ప్రవచనాలు చెబుతారట, ముసలివారు కళ్ళు కలుతారట, యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఈ దినం ఇస్లామిక్ కంట్రీస్లో అదే జరుగుతుంది. ఈ దినం ఇస్లామిక్ కంట్రీస్లో అదే జరుగుతుంది. ప్రభు ఎంతో ఆశ్చర్యంగా ప్రవచనాలు చెప్పేవారిని పంపించాడు. అరబ్ కంట్రీస్లో ఎంతో విస్తారంగా. అలాగనే ఇక్కడ మనం చూసే దర్శనాలు, కళలు కనేవారు. దేవుడు కళల ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. యవ్వనసులు దర్శనాలు చూస్తున్నారు, దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. కళలు దర్శనాలు అని అంటే నేను మీకు ఒక సందర్భం చెప్పడం మంచిదేనేమో. కాన్స్టంటైన్ చక్రవర్తి ఎలాగా క్రైస్తవుడయ్యాడు అనేది ఒక దర్శనం. ఏంటి ఆ దర్శనం? తాను యుద్ధానికి వెళుతుంటే ఆకాశంలో సిలువను చూశాడు, సిలువ ఆకారాన్ని చూశాడు. అప్పుడు ఒక శబ్దం వినపడింది, ఈ గుర్తు చేత ఈ సూచన ద్వారా నువ్వు జయిస్తావు. అది మనసులో పెట్టుకున్నాడు. ఆ యుద్ధంలో తనకు జయం వచ్చింది, క్రైస్తవుడయ్యాడు. తన ఏలుబడిలో ఉన్న వాళ్ళందరినీ క్రైస్తవులుగా చేశాడు. సరే, నిజంగా క్రైస్తవులు అనేది నేను చెప్పడం లేదు, కానీ అది యేసుప్రభు చెప్పిన ఉపమానాల్లో 13వ అధ్యాయం మత్తయి సువార్తలో ఒక సందర్భంలో ఒక ఉపమానం ఉంది. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నా. ఈ ప్రస్తుత దినాల్లో కూడా ప్రభు అయిన దేవుడు ఆత్మను ఎప్పుడు కుమ్మరిస్తా అన్నాడు ఆత్మను? చూడండి 28వ వచనంలో, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదను. తర్వాత 29వ వచనం, ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించదను. ఏ దినాలు ఆ దినాలు అంటే అవి అంచె దినాలు. ఒకవేళ ఇదే మాట పేతురు అపొస్తలుడు కూడా వాడాడు. ఆ పెంతెకొస్తు దినాన రండి, అక్కడ చక్కని పదం ఉంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం అండి. అపొస్తలుల కార్యములు 2:17, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఏ దినాలంట? అంచె దినముల యందు. ఈరోజు అలాంటివి జరుగుతున్నాయి. ఆత్మ కుమ్మరించబడి ప్రవచనాలు చెబుతున్నారు, తర్వాత కళ్ళు కంటున్నారు, దర్శనాలు చూస్తున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, అద్భుతములు చూస్తున్నారు. తద్వారా అన్యులే ముస్లిమ్స్ అనేకులైన వారు ప్రభువైన క్రీస్తునందు విశ్వాసంలోనికి వస్తున్నారు. ఇంకొక చిన్న సందర్భం నేను మీకు జ్ఞాపం చేస్తాను, నేను అక్కడే ముగించేస్తాను. అంటే ఇక్కడ మీరు 2వ అధ్యాయము 17వ వచనంలోను, యోవేలు 2వ అధ్యాయము 28వ వచనం 29వ వచనం మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక మాట. 2:17 అపొస్తలుల కార్యం చూస్తాం. అంచె దినం నేను మనుషులందరి మీద, ఎవరి మీద అంటండి? యూదుల మీదనే కాదు, అన్యుల మీదనే కాదు, ముస్లిమ్స్ మీద, ప్రపంచంలో మనుషులందరి మీద ప్రభువైన దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. అవును, ఆయన వాక్కు సత్యం. తద్వారా కలలు కంటున్నారు, దర్శనాలు చూస్తున్నారు, మార్పు చెందుతున్నారు, ప్రవచనాలు చెబుతున్నారు, అభిషేకం పొందుతున్నారు, వాడబడుతున్నారు. అట్లు ప్రభు కార్యం విస్తారంగా జరుగుతుంది. ఈవెన్ ముస్లిం కంట్రీస్లో ఇదే. నేను ఒక మాట చెబుతాను అన్నాను కదా,
నేను చూశాను, ఆ సహోదరిని హైదరాబాద్లో కలిశాను, ఆ బంధువుల ఇంట్లో. ఆమె కువైట్కు వెళ్ళింది. వెళితే ఒక బిల్డింగ్లో నుంచి లిఫ్ట్లో క్రిందికి వస్తూ ఉన్నారు. ఆ లిఫ్ట్లో క్రిందికి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి చాలా నిరాశ, నిస్పృహతో, దిగులు, దుఃఖంతో ఉన్నాడు. ఏంటి అని అంటే, మై వైఫ్ ఈజ్ డయాగ్నైజ్డ్ విత్ క్యాన్సర్. భయంకరమైన క్యాన్సర్ వ్యాధి నా భార్యకు అంటింది, సోకింది. ఇది పరిస్థితి. చివరికి ఎవరో కాదు, అది రాజభవనంలో, కువైట్ రాజగృహంలో జరిగిన సంగతి. ఆ ఇస్లామిక్ కంట్రీస్లో, అరబ్ కంట్రీస్లో రాజులే వెళ్తారు. అప్పుడు ఈమె సువార్త చెప్పి ప్రార్థన చేసింది. ఆయనకి ఎందుకో నమ్మకం ఏర్పడింది వాళ్ళకు. మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేస్తారా? ధైర్యం చేసింది, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రభు స్వస్థపరిచాడు. వారు క్రైస్తవులయ్యారు. ఎవరు అంటే కువైట్ రాజగృహం. వాళ్ళు బహిరంగంగా పూర్తిగా బయటికి రాకపోవచ్చు, కానీ అయితే వాళ్ళు క్రైస్తవులు కావడం అనేది దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడు చూడండి. అందుకనే నేను యోవేలు 2వ అధ్యాయం 28, 29, అపొస్తలుగా 2వ అధ్యాయం 17 వచనం, 12, 18, 19 వచనాలన్నీ విజ్ఞాపం చేశాను. కాబట్టి దేవుని కార్యాలు ఇవే. వీటన్నిటిని మనం చూస్తే ముఖ్యంగా 2వ అధ్యాయం 17 వచనం ఈ ముగింపులో, అంచె దినముల యందు నేను నా ఆత్మను కుమ్మరిస్తా. జనులు ప్రవచిస్తారు, కళ్ళగంటారు, దర్శనాలు చూస్తారు. ఈ దినాలు, ఆ దినాలు ప్రియులారా, ఇవి అంచె దినాలు. ఇక్కడే మనం ఈ సాయంకాలం ధ్యానం ఆపుతూ ఉన్నాం. నేను మీకు 4 భాగాలు జ్ఞాపం చేశాను కనుక ఈ 4 ముఖ్యమైన భాగాలు మీరు గుర్తుంచుకోవాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం.